సుబ్బారావు ఎక్కడున్నావు సుబ్బు? సుబ్బారావు సుబ్బారావు స్వీట్ మింగడం తప్ప దేనికి అని అడగడం తెలీదా? దేనికి? నాకు ఉద్యోగం వచ్చింది. శాలరీ ఎంతో తెలుసా? తెలీదు. 4000. 4000? సాయంత్రం మీ అందరికీ మా ఇంట్లో పార్టీ ఉంది. మీ అందరూ తప్పకుండా రావాలి, సరేనా? అవును, ఇంతకీ సుబ్బు ఎక్కడా? సుబ్బు ఎవరు బాబు నువ్వు? ఓ, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? వేస్ట్ అయ్యా బాబు. మా ఫ్రెండ్ స్కూటీ పోతేనే వీళ్ళంతా 1000 రూపాయలు లంచం తీసుకుని తలా 200 పంచుకున్నారు. వీళ్ళు వాణ్ణి పట్టుకోకపోగా మేమే వాణ్ణి పట్టుకుని స్టేషన్లో అప్పగిస్తే వాడి దగ్గర కూడా 1000 రూపాయలు తీసుకుని వాణ్ణి వదిలేశారు. ఈ స్వీట్ తిని పారిపో, పర్సులో డబ్బులైనా మిగులుతాయి. అరే వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. మహాలక్ష్మి గుర్తుందా నీకు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎస్పీ గారు. సారీ సార్. నో ప్రాబ్లం. ఇది మా అమ్మాయి అండి, కనక మహాలక్ష్మి. మా అమ్మ పేరు పెట్టి గారం ఎక్కువ చేశాను సార్. ఆ మాత్రం ఉండాలిగా సార్. మీ గురించి మా నాన్న రోజు చెప్తాడండి. మిమ్మల్ని పొగడం రోజు లేదనుకోండి, రౌడీల్ని కేడీల్ని ఫట్ఫట్లు ఆడించేస్తున్నారని ఊళ్ళో కూడా ఒకటే న్యూస్ సార్. నా సంగతి సరే గానీ ఇంతకు నీ జాబ్ ఎక్కడమ్మా? గీతా కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎండి గారికి స్టెనో పోస్ట్. వెరీ గుడ్, జాగ్రత్తగా చేసుకో. నేను వస్తానండి. ఆల్ ది బెస్ట్. ఇదిగో సుబ్బు, సాయంత్రం తొందరగా వచ్చి పార్టీ ఏర్పాట్లు చూడాలి. వెళ్ళవే, సార్ చూస్తున్నాడు. ఉద్యోగం పోయేలా ఉంది, వెళ్ళు. నా బంగారు కొండ. ఆగు బాబు, ఎక్కడికి? నేను ఎస్పీ అంకుల్ కలుసుకోవాలి. ఎస్పీ సారు చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలు కాదు. అది కాదు బాబు. అంకుల్, మా డాడీని సుబ్బారాయుడు చంపేశాడు. పైగా కుక్కలు కరిచి చంపేశాయని అందరినీ నమ్మించాడు. వాడిని అరెస్ట్ చేయండి అంకుల్. మీ డాడీ ఎవరు బాబు? ఎంఆర్ఓ అమర్నాథ్. రే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? పద. ఆగమ్మా, ఎస్పీ అంకుల్ కి చెప్తాం. ఏంట్రా చెప్పేది? వేలెడత లేవు గాని పద. ఆగమ్మా. తండ్రి పోయాడన్న బాధ, చంపిన వాళ్ళకి శిక్ష పడాలన్న కసి 10 ఏళ్ళు కూడా నిండని ఈ పసివాళ్ళలో ఉంది. భార్యగా మీకు లేదా? నాకుందో లేదో అన్న విషయం స్టేషన్లో నేనిచ్చిన కంప్లైంట్ చూస్తే మీకు తెలుస్తుంది. నాకు న్యాయం చెయ్యండి అని ఎన్నిసార్లు మీ స్టేషన్ మెట్లెక్కానో మీ పోలీసులను అడిగితే తెలుస్తుంది. కేసు వాపస్ తీసుకోకపోతే ఉన్న కొడుకును కూడా లేపేస్తానని రాయుడు తరపున రాయబారానికి వచ్చి నన్ను బెదిరించిన ఎస్ఐ శివాజీని అడిగితే తెలుస్తుంది. నా భర్త చచ్చిపోయాడు సార్. ఇప్పుడు నా కొడుకుని చంపుకోవడానికి నేను సిద్ధంగా లేను. మమ్మల్ని ఇలా వదిలేయండి. మరీ టూ మచ్. సార్ ఏంటి సార్ నవ్వుతున్నారు? నెల్లూరులో ఎవరినో నడి రోడ్డు మీద కుక్కలు కరిచి చంపాయంట రాశారు. కుక్కలు కరిచి మనిషిని చంపేది సార్, కామెడీ కాకపోతేను. నిజం కదటవా? ఎలా నిజం అవుతుంది సార్? సార్, ఒక మనిషిని కుక్కలు కరిచి చంపేస్తుంటే చూసే వాళ్ళు చేతులు పడిపోయినాయి కదా సార్. పోనీ ఆ కుక్కలు కరిచడం ఎటన్నా పారిపోవచ్చు కదా సార్ శుభ్రంగా. అసలు ఈ మెంటల్ రాసుడు ఎవడో సొంత మెంటల్ గానే ఉంటాడు సార్. షట్ అప్, స్టాండ్ ప్రాపర్లీ. ఎంఆర్ఓ కేసు కూడా కుక్కలు కరిచే చంపేశాయంటూ మూసేశావు. ఇలా కుక్కలు, కోళ్లు, పిల్లులు చంపేశాయంటూ చాలా కేసులు మూసేసినట్టున్నావు. లేదు సార్, నేను యాక్షన్ తీసుకున్నాను. తీసుకుంటే ఎంఆర్ఓ భార్య ఇచ్చిన కంప్లైంట్ కి సరైన యాక్షన్ తీసుకునేవాడివి. ఎంఆర్ఓ బాడీకి పోస్ట్ మార్టం అన్నా చేయించేవాడివి. రాయుడు వాడి మనుషుల్ని కనీసం పోలీస్ కస్టడీలో కన్నా తీసుకునేవాడివి. ఇప్పుడు తీసుకుంటాను సార్. ఏం తీసుకుంటావు? తప్పు చేశానని నీ చేతులు నరుక్కుంటావా? ఎంఆర్ఓని తిరిగి తీసుకురాగలుగుతావా? చెప్పో. ప్రజలకు ప్రాణం పోసే డాక్టర్ కోటుకు కూడా పెట్టని ఈ స్టార్స్ నీ కాకి చొక్కాకి పెట్టింది. న్యాయం కోసం పోరాడే న్యాయవాది నెత్తిన కూడా లేని ఈ 3 సింహాల టోపీని నీ నెత్తిన పెట్టింది అడ్డమైన వాళ్ళకి అమ్ముడుపోతావని కాదు, న్యాయం చేస్తావని, డ్యూటీ కోసం చావనైనా చేస్తావని. ప్రభుత్వం ఇచ్చిన ఈ కాకి చొక్కా కావాలా? దేవుడిచ్చిన ఈ దేహం కావాలంటే నాకు ఈ కాకి చొక్కానే కావాలంట. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడికి మాత్రమే దండం పెడతావు. ఈ కాకి చొక్కా వేసుకుంటే ప్రజల గౌరవంతో నీకు దండం పెడతారు. అది ఈ చొక్కా గొప్పతనం. అలాంటిది చొక్కా వేసుకుని తప్పు చేస్తే 1 ప్రాణాన వదులుకోవాలి, 2 చొక్కాన వదులుకోవాలి. చొక్కానా ప్రాణమా? వాయిస్ నాది, చాయిస్ నీది. హబీబ్ బాయ్, నౌ పోలీస్ కౌంట్ స్టార్ట్. 1, 2
శ్మశానంలో పుట్టారు? కొత్తపేట శ్మశానం. అయినా మన ఎస్ఐ శివాజీని ఎస్పీ గారు సస్పెండ్ చేశాయంట. ఏం చేద్దాం? ఏందిరా చేసేది? మనకున్న సమస్యలకే తలకాయ వాచిపోతా ఉంటే ప్రతివాడి గురించి పట్టించుకుంటా పోతానంటావేందిరా? కుక్కకు బిస్కెట్లేయాల అంతవరకే. దానికి జ్వరమొచ్చి ఉండాది కదా అని టాబ్లెట్లు వేస్తావా ఏంది? ఈ రోజు మాకు అవసరం కోసం రాయుడు డబ్బులు ఇస్తున్నాడు, తాగడానికి మందు పోయిస్తున్నాడు, ఇవన్నీ అభిమానంతో చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. తప్పు. అవసరానికి కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నానని వాడు అనుకుంటున్నాడు. కాలు నొప్పిగా ఉండాదే, కొంచెం చూడు శివాజీ. బాధపడద్దు, ఈయన్నే పడుందు గాని నెలకి ఇంటికి ఎంతో కొంత తీసుకుపోవాలిగా. లేకపోతే పెళ్ళాం పక్కలో కూడా రానివ్వదు. ఎన్ని కేసులు కొట్టేశాడు. ఎంతో మంది నీ మీద కేసులు పెడితే వాళ్ళందరినీ నేను భయపెట్టి కేసులు విత్డ్రా చేయించాను రా. అలాంటిది నా ఉద్యోగం పోగానే నన్ను కుక్కతో పోలుస్తావురా? నా చేత నీ కాలు పట్టిస్తావురా? రే, ఒక్క కేసు బయటికి తీశారంటే నా కొడక నీ బట్టలు నీపి నడి రోడ్డు మీద కుక్కను కొడతాను రా. లేకపోతే నా పేరు శివాజీ కాదు, నా కొడక. ఏం కొడతారు మీరు? ఇటు పోలీసులకి భయపడుతున్నారు, అటు క్రిమినల్స్ కి భయపడుతున్నారు. మీరేం పోలీసులో నాకు అర్థం కావడం లేదు. ఆ ఎస్పీ గారిని చూడండి, వచ్చి 4 రోజులు కాలేదు. ఆయన చేసే పనులకి జనం మంగళహారతులు పడుతున్నారు. మీరు ఆయనంత చెప్పినా పర్వాలేదు, కనీసం ఆయన వెనకాల 4 అడుగులు వేసినా మేము సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ భార్యలేవని గర్వంగా చెప్పుకుంటాం. ఆ రోజులు మళ్ళీ వస్తాయే. అడ్డమైన ఎదవల కాళ్ళు పట్టుకునే బదులు డ్యూటీలో ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడే ఎస్పీ గారి కాళ్ళు పట్టుకునైనా సరే నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వకపోతానా? వాళ్ళ అంతు చూడకపోతానా? ఎంఆర్ఓ బాడీని పూడ్చింది కూడా మీరేగా? అవునయ్యా. ఎంఆర్ఓ పోస్ట్మార్టం రిపోర్ట్ సార్. గుడ్. ఏమైంది సార్? నువ్వు సూపరింటెండెంట్కి ఇన్ఫార్మ్ చేయి, మీరు కారిడార్ కవర్ చేయండి. నీ కొడుకు ఎక్కడున్నాడని అడగడానికి రాలేదు, ఎక్కడ దాచామని సెర్చ్ చేయడానికి రాలేదు. వాడు నా నుంచి తప్పించుకొని ఎంత దూరం వెళితే చావుకు అంత దగ్గరవుతున్నట్టు. 24 గంటల్లో వాడు ఎక్కడున్నా లొంగిపోమ్మని నా మాటగా చెప్పు. ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో దీపం మారిపాడు. వదలను, వాడిని వదలను. నేనెవ్వరితోనూ పెట్టుకోను. పెట్టుకుంటే పని అయ్యేంత వరకు వేరే పనేది పెట్టుకోను.